హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు ఒక ఓపెనింగ్ షాప్ పార్లర్ ఓపెనింగ్ ఉందండి. అక్కడికైతే వెళ్తున్నాను. సో ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. ఈ సారీ వచ్చి మన షాప్లోదేనండి. బాగుందని కొన్నాను. నేను శారీ స్టిచ్ చేసి వేర్ చేసుకున్న తర్వాత చాలామంది అడిగినారు. సో అంతసేపుకి అవుట్ ఆఫ్ స్టాక్ అండి. చాలా బాగుంది. ఇదైతే చెప్పినాను కదా, 50 రూపీస్ సాయిబాబా జాతరలో అయితే కొన్నాను. నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. చాలా బాగున్నానని అనుకుంటున్నాను గైస్. అక్కడ నా ఫ్రెండ్ బ్యూటీ సెలూన్ అయితే రోజా మేకోవర్స్ బ్యూటీ సెలూన్ అయితే ఓపెనింగ్ ఉందండి ఈరోజు. ఆ ఓపెనింగ్కి నేను ఇంకొక రోజా, నాకు 2 రోజా ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్ద రోజా చిన్న రోజా ఓకే. ఇప్పుడు మా పక్కింట్లో ఒక రోజా ఉంది, ఇంకా నియర్ బై ఒక రోజా ఉంది. ఒక ఆమె బ్యూటీ సెలూన్ ఓపెనింగ్ ఉంది. చూసాం అక్కడ ఏమేమి ఉందనేసి షేర్ చేసుకుంటాను. బ్లాగ్ అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటాను. కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. బ్యూటీ సెలూన్లో ఏమేమి దొరుకుతాయి అని క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికైతే వెళ్తాము. ఇంకా ఈ రోజా రెడీ అయిందో లేదో చూసాము. 2 రోజాలు కనిపిస్తారు నా వ్లాగ్లో, ఈరోజు చూపిస్తాను. 2 ఫ్రెండ్సే. చలో వెళ్దాం. నేను చిన్న రోజా చెప్తున్నా, పెద్ద రోజా, చిన్న రోజా, పెద్ద రోజా చెప్పాను కదా గైస్. షాప్ ఓపెనింగ్ ఉందని. షాప్ అంటే బ్యూటీ సెలూన్ అండి, రోజా మేకోవర్స్ అని. ఫ్రెండే రోజా అని తన పేరు కూడా. 2 రోజాలు అన్నారు కదా, ఈ అమ్మాయి కూడా రోజా, తను కూడా రోజానే. 2 రోజా అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దని చిన్న రోజా పెద్ద రోజా చెప్తాను. ఇది పెద్ద రోజా వాళ్ళ బ్యూటీ పార్లర్లో రోజా మేకోవర్ అండి. పూజ అయితే చేసినారు, లక్ష్మీ పూజ చేయించేసి ఓపెనింగ్ అయితే అయిపోయిందండి మేము వెళ్ళే లోపలే. సో కొద్దిగా గెస్ట్ అంతా వచ్చినారు. నేను అది వీడియో అంతా షూట్ చేయలేదు. చాలా నీట్గా చేసినారు. వుడ్ వర్క్ అంతా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా చేసినారు. నాకైతే చాలా బాగా వచ్చిందండి. వీళ్ళు బ్రైడల్, నాన్ బ్రైడల్, ఫేషియల్ ప్రతి ఒక్కటి అండి. మేకోవర్ అంటే ప్రతి ఒక్కటి, ఫేషియల్ ప్రతి ఒక్కటి చేస్తారు. సో 2 ఉన్నారండి బ్యాక్ సైడ్. ఆ రోజా ఈ రోజు 2 ఉన్నారు. సో చాలా బాగా గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చండి. సో మీకు ఏమన్నా మేకప్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇది పెట్రోల్ బంక్, రిలయన్స్ పెట్రోల్ బంక్ రోడ్లో వస్తుందండి రోజా మేకోవర్స్, గౌరీ బిన్నరు. ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఓపెనింగ్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను పార్లర్ మొత్తం నీట్గా చూపించి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తానండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాను. ఇది నెక్స్ట్ డే లాగ్ అండి. కంటిన్యూ చేసినాను, 2 యాడ్ చేసినాను. అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదు. సో 2 డేస్ లాగ్ అయితే యాడ్ చేసినాను. ఇంకా షాప్కి వచ్చినానండి నేను మరుసటి రోజు. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసి జిగ్జాగ్ చేద్దామని కూర్చున్నాను. కుచ్చులు వేసేవి చాలా ఉన్నాయి. సో జిగ్జాగ్ ఫాల్ వేసేసి సారీ కుచ్చు అయితే వేస్తున్నాను, చూపిస్తాను. మామూలు బేబీ కుచ్చే వేసినానండి. జిగ్జాగ్ చేసుకొని పెట్టుకున్నాను. థ్రెడ్స్ అయితే మొన్నే తెచ్చేసుకున్నాను. సో ఎంత త్వరగా వచ్చినా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందండి షాప్కి. సో లాగ్ అయితే వేద్దామా వద్దా తీద్దామా వద్దా అనే మాదిరినే గడిచిపోతుంది. ఎందుకో ఈ బిజీ వల్ల మళ్ళీ ఫెస్టివల్స్ వచ్చేసింది. సో కొద్దిగా ఇంటి పని, షాప్ పని కొద్దిగా లేట్ అవుతూ ఉంది. సో చూద్దాం, నెక్స్ట్ డేస్లో ఇంకొద్దిగా ఫాస్ట్గా ఉండడానికైతే ప్రిపేర్ అవుతాను. లేజీ అని కాదండి, బట్ కొద్దిగా మూడ్ బాగాలేదన్నా కూడా ఇలా అయిపోతాను అనమాట. మూడ్ స్వింగ్స్ అనమాట. సో అంతే, ఇంకేం లేదు. లేజీ అనేం కాదు. పని ఉంటే లేజీ ఎందుకు అవుతుందండి, త్వరగా పని చేసుకోవచ్చు. బట్ మూడ్ డిపెండ్స్ అపాన్ మూడ్ అండి. సో కొద్దిగా లేట్ అయింది. ఈరోజు ఒకేసారికే జిగ్జాగ్ ఫాల్ కుచ్చేసినాను అంతే. ఇంకా వేరే ఏం పని చేయలేదు, ఫ్రీగానే ఉన్నాను. బట్ ఏది చేసే కాలేదు. అలా అయితే ఒక్కొక్క రోజు ఇలా కూడా ఉంటుంది అని చెప్పాను. ఈ సారీ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఎలిఫెంట్స్ వచ్చింది, డిజైన్ అంతే చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా ఈరోజు మూడ్ బాగాలేదని ఏం పని చేయలేదు. సో ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి వంట అయితే చేద్దామని వంట చేస్తున్నాను గైస్.
సో సాంబార్కి అయితే కట్ చేసుకుంటున్నాను. హీరేకాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయ సాంబార్ అండి. నేను కన్నడ కూడా అక్కడ అటు ఇటు ఉన్నప్పుడు తరకారీ పేర్లు కొద్దిగా తెలుగులో మిస్ అయిపోయి కన్నడలోనే వచ్చేసాయి అనమాట. హీరేకాయ బీరకాయ సాంబార్ చేసి పప్పు చేద్దాం అనుకున్నాను. బీరకాయ పప్పు చేసి తినేసి మళ్ళీ షాపుకి పోదామని ఆలోచన చేస్తాను. బట్ ఎందుకో ఇవాళ ఎంత ఫాస్ట్గా వర్క్ చేశానా కూడా పనులే కావడం లేదు. మీకు ఎప్పుడన్నా ఇలా అయ్యిందా గైస్? అయింటే కామెంట్ అయితే చేయండి. ఎందుకు ఇవాళ ఎంత త్వరగా పని చేసినా కూడా కావడం లేదు. నేను మార్నింగ్ 5కి లేచినాను, అయినా కూడా లేచిన తక్షణమే కూర్చొని అది ఇది చూసుకొని మొబైల్ చూసుకొని టైం వేస్ట్ చేస్తాను, కానీ పని అయితే చేయలేదు. పని చేస్తానా కూడా సాగలేదు, ఇంట్రెస్ట్ లేకున్నట్లు ఇలా అయింది. సో ఎలాగో అలాగా వంట చేసి తినేసి ఇంటికి పోదామని ఇంటి నుంచి షాప్కి వెళ్దామని అనుకున్నాను. అంతలోపల ఈరోజు సాటర్డే, పిల్లలు త్వరగా వచ్చినారు హాఫ్ డే స్కూల్ నుంచి. సో పిల్లలు కూడా పెట్టేసి పోదామని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ స్వింగ్స్ అనమాట. హ్యాపీ మూడ్ ఉంటుంది, సాడ్ మూడే ఉంటుంది. అన్నీ భరించుకుంటూ లైఫ్లో ముందుకైతే వెళ్ళాలని చెప్పాలనుకుంటాం గైస్. సో ఎందుకు ఇవాళ అలానే ఉంది, లేజీ ఫీల్ కాదని చెప్పినాను కదా, మూడ్ లేదంటే ఎందుకు ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది, మీకు కూడా అవుతూ ఉంటుందని అనుకుంటాను. ఇంకా బీరకాయ పప్పుకైతే కుక్కర్ పెట్టేసినాను. రైస్ అప్పుడే చేసినానండి. మార్నింగ్ అంతా చేసి వచ్చినాను షాప్కి. ఇంకా పప్పు ఒకటి చేసిండ్లేదు. పప్పు చేద్దామంటే ఇంకా పప్పు మెంతాకు పాలకు పప్పు చేస్తామంటే దాన్ని క్లీన్ చేసి అంత ఓపిక లేదనిపించి బీరకాయ పప్పు అయితే చేసినాను. కట్ చేసి కుక్కర్ పెట్టేసి ఇప్పుడు వేరే పని చేద్దామని బట్టలు మడత పెట్టే పని ఉందండి, అది చేయాలి. బట్ ఎందుకో చేయబుద్దే లేదు. షాప్లో అయితే పని దండిగా ఉంది. నేను ఇంటికైతే వచ్చి కూర్చున్నాను. సో ఏదైనా చేసి తినేసి మధ్యాహ్నం లంచ్ చేసుకొని షాప్ ఖచ్చితంగా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సరే వెళ్ళి ఒకేసారికే వేసినానండి, ఎక్కువైతే వేయలేదు. కుచ్చులైతే ఇలా వచ్చింది సారీ కుచ్చు, చాలా బాగుంది. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సింపుల్ 200 బేబీ కుచ్చు అయితే వేసినాను గైస్. ఓన్లీ ఒక్కొక్కసారి ఇంతే వర్క్ చేయగలుగుతాము. ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.